హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు సుమన్ టీమ్ 10 years నుంచి హోమియోపతిలో ఎలాంటి పెయిన్స్ ఉన్నా అలాగే కిడ్నీలో స్టోన్స్ గురించి సైనస్ గురించి బోల్డ్ అండ్ టాపిక్స్ చెప్పడానికి రైట్ నో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ నరేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. మేజర్గా చాలా మంది ఇప్పుడు నవేడేస్ కిడ్నీ స్టోన్స్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఒక 10 మంది వ్యక్తులు కలిస్తే అందులో ఒక 4 దీని గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యన మాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్తున్నారు, చెక్ చేసుకుంటాను. ఎందుకు ఎక్కువగా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు? యాక్చువల్లీ మనము డైలీ లైఫ్లో ఫస్ట్ మనం బిజీ అయిపోవడం వల్ల మనం జరిగేదంటే ఫస్ట్ వాటర్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకోవాలి. సో మామూలుగా మనం ఉన్న ప్రిమిసెస్లో కానీ వర్క్ స్ట్రెస్ వల్ల కానీ అది మర్చిపోతాం. సో వాటర్ ఇంటేక్ అనేది మేజర్ కారణం అయితే నెక్స్ట్ వచ్చేసి మనం తినే ఫుడ్. సో తర్వాత కొన్ని ఏరియాస్లో ఫ్లోరిన్ వాటర్ ఎక్కడైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మెదక్, నల్గొండ ఇలాంటి ఏరియాలో ప్రీవియస్లీ లాస్ట్ 10 years బ్యాక్ అది ఫ్లోరిన్ ఏరియా. సో లాస్ట్ 10 years ఎవరైతే ఫ్లోరిన్ వాటర్ ఇవన్నీ తీసుకోవడం వల్ల అది కామన్గానే విలేజ్లో 100 to 150 members కిడ్నీ స్టోన్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ రిపీటెడ్గా వస్తూనే ఉన్నాయి. ఈవెన్ మెదక్ కానీ కొన్ని ఏరియాస్లో నల్గొండలో అయితే కామన్, ప్రతి విలేజ్లో 100 to 150 cases మనం చూడవచ్చు కిడ్నీ స్టోన్స్ అని కామన్ జరుగుతుంది. అది మన వాటర్ ఒకటి, ఫుడ్, తర్వాత వాటర్ ఇంటేక్ అనేది తక్కువ తీసుకొని మనం హెవీ ఫుడ్ మనం ప్రిఫర్ చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ అంటే ఏం లేదు, సింపుల్గా వేస్టేజ్ అనేది మన కిడ్నీ సరిగా వడవయ్యకపోతే, ఫిల్టరైజేషన్ కనుక సరిగా చేయకపోతే అది స్టోన్ లాగా మారే అవకాశం ఉంటుంది. సో మనం వేసే విధానంలోనే కొంచెం చేంజ్ చేసుకుంటే కిడ్నీ స్టోన్ అనేది ఫామ్ కాదు, సింపుల్. సో అట్లనే ఉంటుంది. సో ఫస్ట్ ఒక వాటర్ ఒకటి, ఇంటేక్ ఒకటి మనం తక్కువ తీసుకోవడం వల్ల మేజర్. మనం తీసుకునే ప్రీవియస్ వాటర్ కంటెంట్ డిస్టిక్లో కానీ విలేజ్లలో పీపుల్స్ తీసుకునే విధానము, తర్వాత మనం తీసుకునే హెవీ ఫుడ్లో కొన్ని ఎక్కువ లెడ్ కంటెంట్ కానీ కొన్ని హెవీ ఫుడ్లో ఉండడం వల్ల ఇవి స్టోన్స్ అనేవి ఫార్మేషన్ అయ్యి జరుగుతుంది రెగ్యులర్గా. ఇది ప్రమాదకరమా లేదంటే కొంచెం ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే దీని నుంచి బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి? నెగ్లిజెన్స్ చేస్తే కంపల్సరీ, ఎందుకంటే దీనివల్ల సీరం క్రియాటిన్ పెరిగి ఇన్ఫెక్షన్స్ కిడ్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బేసిక్గా ఉన్నప్పుడే మనం తీసుకోవాలి, రిపీటెడ్ రాకుండా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక స్టోన్ ఫార్మేషన్ అయ్యిందంటే దాని చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ కిడ్నీ మీద లోడ్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అది కనుక యూరిన్ అవుట్పుట్ మీద కూడా లోడ్ పడే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం ఎర్లీ అవర్స్లోనే దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. లేకపోతే ఆ కిడ్నీ మీద కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అట్లేం లేదు. ఇప్పుడు కిడ్నీ ఇష్యూస్తో బాధపడే చాలామంది మేజర్గా చెప్తున్న కొన్ని పాయింట్స్ ఉంటాయి. బాడీ యాక్టివ్గా లేదు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, దట్టు నర్వ్ సిస్టమ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే బాడీ మూమెంట్ సరిగా ఉండట్లేదు, కింద ఏదైనా వస్తువు పడిపోయినా తీసుకోవాలని ఇబ్బంది అవుతుంది, డ్రైవింగ్ చేయలేకపోతున్నాము, ఎక్కువసేపు ప్రయాణాలు చేయలేకపోతున్నాం అంటారు. ఎందుకు సార్ అసలు? కిడ్నీ స్టోన్స్ వల్ల బ్యాక్ పెయిన్ డెవలప్ అవుతుంది వరకు. ఎందుకంటే మన కిడ్నీ అనేది కొంచెము మిగతా అన్ని పార్ట్స్తో పోతే కొంచెం బయటికి సెన్సిటివ్ ఏరియాలో డెవలప్ అయి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ కిడ్నీకి ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ లాగా వచ్చినా, కిడ్నీకి ఏదైనా లోడ్ పట్టాలని అనిపించినా కంపల్సరీ దానికి కంకామిటెంట్ సిమ్టమ్ అంటే అసోసియేషన్ సిమ్టమ్ బ్యాక్ పెయిన్ వస్తుంది. సో ఈ బ్యాక్ పెయిన్ ఉన్న వారిలో జనరల్గా పెయిన్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదు ఏదైనా యూరిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదు మీరు అన్నట్టు హెవీ డ్రైవింగ్ చేసి ఏదైనా వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. రెగ్యులర్ మనం చూసే బ్యాక్ పెయిన్తో పోలిస్తే కిడ్నీ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే అదేమో మూమెంట్ని బట్టి బ్యాక్ పెయిన్ అనేది చేంజబుల్ ఉంటుంది. ఏది రెగ్యులర్గా మనం చూసే మెకానికల్ కానీ డిస్క్ ప్రాబ్లం ఏది ఉన్నా కానీ మూమెంట్ బట్టి ఉంటుంది. కిడ్నీ వల్ల వచ్చేది ఏంటంటే కాన్స్టెంట్ డే మొత్తం ఉంటుంది మనకు బ్యాక్ పెయిన్. సో అది కంపల్సరీ మనం ఫైండ్ అవుట్ చేసుకొని రూల్ అవుట్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది. కిడ్నీ స్టోన్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ ఈజీ ట్రీటబుల్, నో ప్రాబ్లం, దాని గురించి పెద్ద కంగారు అవసరం కూడా లేదు. బట్ ఆ రెగ్యులర్ ప్రాబ్లం అయితే కొంచెం సతాయిస్తుంది. ఈ కిడ్నీ స్టోన్స్ కనుక దీని ఇన్ఫెక్షన్ కనుక ట్రీట్ చేస్తే ఆ బ్యాక్ పెయిన్ అనేది రిలీవ్ అవుతుంది. అయితే ఇప్పుడు మేజర్గా కిడ్నీ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు ఫుడ్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలంటుంటారు. ఒకప్పటి నుంచి కూడా పెద్దవాళ్ళు ఏంటంటే కిడ్నీ ఇష్యూస్ వస్తే టమాటా అనేది అవాయిడ్ చేయండి అంటారు. ఇది నిజంగా బిలీవ్ చేయొచ్చా? మిత్తా టమాటాని యూజ్ చేయొద్దా ఏంటి అసలు? అది లేదు, యాక్చువల్ ఆ కాన్సెప్ట్ లేదు. బట్ మన విలేజ్లో అప్పట్లో చెప్పుకునే వాళ్ళు కాబట్టి అది క్యారీ ఫార్వర్డ్ అయ్యింది, కానీ జనరల్గా లేదు. ఓకేనా? ఎక్కడైతే మనము హెవీ ఫుడ్లో ఉన్న కొంచెం ఎక్సెసివ్ ఫుడ్ కంటెంట్ వల్ల మనకు స్టోన్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కువ లెడ్ కంటెంట్ ఉన్నాయి తీసుకోవద్దు, లైక్ క్యాబేజీ, క్యాలీఫ్లవర్, నూడిల్స్, మ్యాగీ ఇవి తీసుకుంటే స్టోన్ ఫార్మేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ టమాటా, పాలకూర కలిపి తినే అది లేదు, అసలు ఆ కాన్సెప్ట్ లేదు. సో జనరల్గా వాళ్ళు అనుకునేది ఏంటంటే ఈ ఫైబరు ప్లస్ అది ప్రోటీన్ కలిసి ఇంకే స్టోన్ ఫార్మేషన్ అవుతుందేమో అని ఒక భయంతో అది అనేది డెవలప్ అయింది. కానీ జనరల్గా అది ఏం లేదు. సో యూ కెన్ ఈట్, బట్ మన డైజెషన్ ఉన్నంత వరకు అది ఏం ప్రాబ్లం కాదు. సో ఎప్పుడైతే మనం వీక్ డైజెషన్ ఉన్నదనుకో ఏ ఫుడ్ ద్వారానైనా కానీ స్టోన్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
ఓకేనా. అది పాలకూర తినడం అంటూ టమాటాతోటి అనేది పెద్ద కాన్సెప్ట్ అయితే లేదు. కిడ్నీ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఎందుకంటే హోమియోపతిలో మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? కంపల్సరీ జనరల్గా దీనికి వచ్చే లక్షణాలు మనం చూస్తే సివియర్ పెయిన్ ఉంటుంది. సో పెయిన్ మేనేజ్మెంట్ కంపల్సరీ. ఈ కేసులో కిడ్నీ స్టోన్లో మామూలుగా ఈ పెయిన్ డెవిల్ పెయిన్ అంటాం. అంటే ఒక 24 hours 48 hours కూడా హయ్యర్ యాంటీబయాటిక్ హయ్యర్ పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన రిలీఫ్ రాదు. సో హోమియోపతిలో మనకు అంత ఛాన్స్ ఉండదు. ఈవెన్ 1 to 2 hours రిలీఫ్ రావచ్చు కంపల్సరీ. అంత యాంటీబయాటిక్ పెట్టి పెయిన్ కిల్లర్ పెట్టి పేషెంట్ ఐసీయూ దాకా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ మచ్ ఆఫ్ మెడికేషన్స్ మన దగ్గర ఉంది కంపల్సరీ. సో ఈ కిడ్నీ స్టోన్స్లో మనం చేసేది ఏంటంటే 2 రకాలు ఉంటాయి, స్మాల్ స్టోన్స్ అండ్ బిగ్ స్టోన్ అని అనుకుంటే. స్మాల్ స్టోన్స్ అంటే ఏమంటాం అంటే మన స్టార్టింగ్లోనే 3 to 4 ఉన్నప్పుడే మనకు ఎక్స్రేలో కానీ స్కానింగ్లో కానీ సిటీలో కానీ బయటపడుతుంది. సో దాని స్మాల్ స్టోన్స్ అంటాం. కొన్నిసార్లు వాటర్ మంచిగా తీసుకొని కొంచెం కనుక మనము ఫుడ్ మెయింటైన్ కనుక చేస్తూ అవి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. బట్ అబోవ్ 5 తర్వాత ఉంటే కొంచెం ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ అవసరం పడుతుంది. అబోవ్ 5 to మనం 25 వరకు మెడికేషన్ దొరుకుతాయి. 25 mm ఉన్న వరకు మెడికేషన్తో ట్రై చేసుకోవచ్చు. 25 ఉన్నప్పుడు కొంచెం సతాయిస్తుంది, ఎందుకంటే మనకు యూరేటర్లో ఉండే ల్యూమన్ అనే సైజ్ అంతవరకే ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనం 25 సైజ్ వరకు మనం స్టోన్స్ ట్రీట్ చేయొచ్చు. అది మెడిసిన్స్ తోటే. దీంట్లో 2 రకాలు ఉంటాయి, 2-3 రకాలు ఉంటాయి. కాల్షియం స్టోన్స్ అంటాం, యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. కొన్ని స్టోన్స్ మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా పొడి రాలిపోతాయి, లేకపోతే కొన్ని స్టోన్స్ ముక్కలు అవే రాలిపోతుంటాయి. అంత పవర్ఫుల్ ఆఫ్ మెడికేషన్ ఉంటుంది హోమియోపతిలో. అది బ్యూటిఫుల్నెస్. 100% స్ట్రైక్ రేట్లో ఉన్న కేసుల్లో రీనల్ స్టోన్స్ అనేది హోమియోపతిలో పర్ఫెక్ట్ ఉంటుంది. సో హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నారా? కిడ్నీ స్టోన్స్తో గత కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారా? విపరీతమైన పెయిన్తో ఇబ్బంది పడుతున్నారా? అయితే మోర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, డాక్టర్ గారితో మాట్లాడచ్చు.